నమస్తే. వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ ఆర్గనైజేషన్. ఈ జనవరి 26 కంటే ముందే ఒక విపత్కర పరిస్థితి వచ్చింది. ఏంటిదంటే దేశంలో ఉన్నటువంటి సంస్థానాలన్నీ ఒకవైపు కాశ్మీర్ అంశము, అదేవిధంగా జునాగఢ్ అంశము, అదేవిధంగా గోవా అంశం కూడా ప్రధానంగా తెరపైన ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడేంటిదంటే ఆనాటి ఉన్నటువంటి 1947లోనే ఏర్పడినటువంటి మంత్రివర్గం లోపల సర్దార్ పటేల్ నేతృత్వం లోపల 575 సంస్థానాలను సామధాన భేద దండోపాయాల ద్వారా 1949 ఎండింగ్ లోపలనే మొత్తము వాళ్ళు భారతదేశంలో కూడా విలీనం చేసుకోవడం అనేటటువంటి జరిగింది. అయితే ఇక్కడ ఏంటిదంటే అంతకున్నటువంటి ఒప్పందం ప్రకారము కశ్మీర్ అనేటటువంటిది ఒక ప్రత్యేక రాష్ట్రంగా అయితే మొత్తము స్వతంత్ర సమరయోధులు అందరూ కూడా అన్ని మ్యూచువల్ అంగీకారం ప్రకారము కశ్మీర్ అనేటటువంటిది ప్రత్యేక రాష్ట్రంగా అనేటటువంటి గుర్తింపు, గౌరవము అనేటటువంటిది పొందడం అనేటటువంటిది కూడా జరిగింది. దానికి ఎక్కడ కూడా ఎవరికి కూడా అటు పాకిస్తాన్ కానీ ఇటు ఇండియా కానీ ఆ రోజుల్లో కూడా ఏవి కూడా దాని మీద కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది తీసుకునేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి. ఎవరి దేశాలు వాళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా కశ్మీర్కు ప్రత్యేక రాష్ట్రం అనేటటువంటి హోదా అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే ఏంటిదంటే కశ్మీర్ మీద కన్నేసినటువంటి పాకిస్తాన్ వాళ్ళు ఏం చేసిందంటే ఆ కశ్మీర్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలనేటటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున బౌండరీ లోపల యుద్ధాన్ని దించడం అనేటటువంటి జరిగింది. ఆ పాకిస్తాన్ సైన్యంను చూసినటువంటి అప్పటి కశ్మీర్ రాజు ఎవరైతే హరి సింగ్ ఉన్నాడో ఒక్కసారి ఆయనకు ఏంటిదంటే ఆ యుద్ధ వాతావరణంను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొరకు భారతదేశం మాత్రమే ఒకటే తనకు ప్రొటెక్టర్ అనేటటువంటి భావజాలంతో ఆయన భారత ప్రభుత్వంను సంప్రదించడం జరిగింది. సంప్రదించే క్రమంలో కూడా ఆయన ఏం చేసిందంటే కశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగంగా డిక్లేర్ చేస్తానని చెప్పేసి ఆయన క్లియర్గా సంకేతం ఇవ్వడం జరిగింది. అయితే ఈ సంకేతం అనేటటువంటి సరిపోదు కాబట్టి ఈ భారత ప్రభుత్వం ఇమ్మీడియట్గా హుటాహుటిన ఒక అంగీకార పత్రాన్ని తీసుకోవడానికి అప్పుడున్నటువంటి హోమ్ సెక్రటరీని పంపించి ఒకే రోజు లోపల అంగీకార పత్రం తీసుకొని భారతదేశము అంతర్భాగం అనేటటువంటి ఒక డిక్లరేషన్తో పాకిస్తాన్కు ఉన్నటువంటి యుద్ధ వాతావరణాన్ని ఏదైతే ఏర్పాటు చేసిందో దాని మీద తన బలాలను మోహరింపడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటిదంటే నాటి జవహర్లాల్ నెహ్రూ ఆ పాకిస్తాన్ బలహీనమైనటువంటి పాకిస్తాన్ను బలంగా ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉన్నా కానీ ఆయన యుద్ధము అనేటటువంటిది ఆయన నీతి కాదు కాబట్టి ఆయన వెంటనే ఏంటిదంటే పొరుగు రాష్ట్రాలతోటి స్నేహ సంబంధాలు అనేటటువంటి విధానం రూపొందించుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఆ వచ్చినటువంటి అనుకూల పరిస్థితిని కూడా దాన్ని వాడకుండా డైరెక్ట్ దాన్ని యుఎన్ఓకు అప్పచెప్పడం అనేటటువంటి జరిగింది.